బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ను సీఎస్సీ ప్రకటించింది. అసోం, కేరళం, పుదుచ్చేరి, తమిళనాడులో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తారు. ఇక పశ్చిమ బెంగాల్లో 2 విడతల్లో పోలింగ్ జరగనుంది. ఇక ఏప్రిల్ 23న మొదటి విడత పోలింగ్, అలాగే ఏప్రిల్ 29న రెండవ విడత పోలింగ్ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, ప్రకటించింది. అసోం, కేరళ, తమిళనాడులో ఒకే విడతల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉంది. అలాగే పశ్చిమ బెంగాల్ 2 విడతల్లో పోలింగ్ జరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. ప్రధానంగా ఏప్రిల్ 23న మొదటి విడత పోలింగ్ సంబంధించి, అలాగే ఏప్రిల్ 29కి సంబంధించి కూడా రెండో విడత పోలింగ్ జరగనున్నది. ఏప్రిల్ 23న ఏదైతే మొదటి విడత పోలింగ్ సంబంధించి, అలాగే ఏప్రిల్ 29న రెండో విడత పోలింగ్ జరుగుతుంది. అసోంలో ఏప్రిల్ 9న పోలింగ్, అలాగే మే 4న తుది ఫలితాలకు సంబంధించి కూడా ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నది. కేరళలో ఏప్రిల్ 9కి సంబంధించి కూడా పోలింగ్ జరగబోతా ఉన్నది. మేన కౌంటింగ్ జరగనుంది. పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న అలాగే పోలింగ్ సంబంధించి కూడా మే 4వ తేదీ కూడా కౌంటింగ్. మొత్తంగా 5 రాష్ట్రాలకు సంబంధించి కూడా మే నెలలో 4వ తేదీకి సంబంధించి కూడా కౌంటింగ్, తుది ఫలితాలు విడుదలించేందుకు ఈసీ సంబంధించి కూడా కాసేపటి క్రితమే ప్రకటించిన నేపథ్యం కావచ్చు. ప్రధానంగా తమిళనాడులో 234 స్థానాలకు సంబంధించి ఏప్రిల్ 23న పోలింగ్, అలాగే ఫలితాలు మే 4న విడుదల చేయనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. 5 రాష్ట్రాలకు సంబంధించి కూడా అన్ని పార్టీలకు సంబంధించి కూడా సన్నిద్ధమవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మొత్తంగా ఇందుకు సంబంధించి కూడా ఎలక్షన్ కమిషన్ సంబంధించిన ఏర్పాటు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఎలక్షన్ కమిషనర్ జిగ్నేష్ కుమార్ కు సంబంధించి కూడా కాసేపటి క్రితమే 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలను వివరాలను వెల్లడించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మొత్తంగా దీనికి సంబంధించి ఏర్పాట్లు కావచ్చు, అలాగే పకడ్బందీ చర్యలను చేపట్టాలని కూడా ఆదేశించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించాలి. ఇక అక్కడ సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, ఇక పూర్తి స్థాయిలో కమాండ్ కంట్రోల్ అయితే సీసీ కెమెరా నిఘాలో కూడా పోలింగ్ జరగనున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పలు అంశాలను కూడా లేవనెత్తారు. ఏదైతే ఓట్ చోరీ జరుగుతా ఉన్నది, ఓట్ చోరీతో కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ఓట్లను కొల్లగొడతా ఉన్నట్టుగా కూడా ఇప్పటికే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా పలుమార్లు వివరించిన నేపథ్యం అయితే కనిపిస్తోంది. ఇదే అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా నిరసన తెలిపిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఎలాంటి అయితే సంఘటనలు జరగకుండా కూడా, ఇప్పుడు ఓట్ చోరీ జరగకుండా కూడా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికీ అన్ని శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల సిద్ధంగా ఉందన్నట్టుగా కూడా ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్ల పైన కూడా పూర్తి స్థాయిలో ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సంబంధించి కూడా ఏర్పాట్లు పూర్తి చేసిన నేపథ్యం అయితే కనిపిస్తోంది. మొత్తంగా తమిళనాడులో 230 స్థానాలకు సంబంధించి కావచ్చు, పశ్చిమ బెంగాల్కి సంబంధించి కూడా 294 స్థానాలు, అలాగే కేరళలో 140 స్థానాలు, అస్సాంలో 126 స్థానాలకు సంబంధించిన ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఇక అయితే యూనిటరిటీకి సంబంధించిన పుదుచ్చేరిలో 30 స్థానాలకు సంబంధించిన ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ ప్రకటించిన నేపథ్యం అయితే కనిపిస్తోంది. మొత్తంగా 824 స్థానాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. దీంట్లో 17.4 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక దీన్ని పూర్తి స్థాయిలో ఇక్కడ బీజేపీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కీలకంగా తీసుకున్న ఎన్నికలు, అలాగే ఆ 5 రాష్ట్రాలకు సంబంధించి కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహాన్ని సిద్ధం చేసింది. దాంట్లో ప్రధానంగా ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి కూడా ఏదైతే అగ్రనేతల పర్యటన కావచ్చు, రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి సంబంధించి కూడా సభలు సమావేశాలు నిర్వహించేందుకు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. ఇక బీజేపీ నుంచి కూడా నరేంద్ర మోడీకి సంబంధించిన కూడా కార్నర్ మీటింగ్లు, బహిరంగ సభలకు సంబంధించి కూడా ఆయన అటెండ్ అయ్యేందుకు కూడా సిద్ధం చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మొత్తంగా 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి కూడా కీలకంగా ఒక ప్రకటన ఈసీ విడుదల చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా దేశవ్యాప్తంగా కూడా ఈ 5 రాష్ట్రాల పైన ఫోకస్ ఏర్పడే నేపథ్యం కావచ్చు, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కావచ్చు. ఎందుకంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా గతంలో ఇప్పుడు జరుగుతున్న ఏదైతే యుద్ధ వాతావరణానికి సంబంధించి కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించి రష్యా, యుక్రెయిన్, ఏదైతే ఇరాన్కి సంబంధించిన యుద్ధ వాతావరణం కొనసాగుతున్నది. ఇక ప్రధానంగా దాని ఎఫెక్ట్ దేశవ్యాప్తంగా కూడా గ్యాస్ సిలిండర్ పైన పడ్డ నేపథ్యం కావచ్చు. ఈ పరిస్థితులు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి కాబట్టి దీన్ని కాంగ్రెస్ పార్టీ స్టాండ్ గా తీసుకున్నది.
గతంలో కరోనా మూమెంట్ లో మోడీ ప్రభుత్వం ఏ విధంగా ఎదుర్కొంది, ఇప్పుడు గ్యాస్ సిలిండర్ లో కూడా ఇప్పుడు సామాన్యుడికి గ్యాస్ సిలిండర్ అందలేని పరిస్థితిలో నెలకొన్న నేపథ్యంలో ఇలాంటి చర్యలు చేపడతలేదు. దీనిపైన ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి కూడా దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతా ఉన్న నేపథ్యం కావచ్చు. ఇక ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఒక ప్రత్యేక వ్యూహాన్ని సిద్ధం చేసుకోనున్నది. 5 రాష్ట్రాలకు సంబంధించి కూడా ఇదే అంశాన్ని టార్గెట్ గా చేసేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఒకవైపు దీన్ని ఎలా కేంద్ర ప్రభుత్వం ఎదుర్కొంటది, 5 రాష్ట్రాలకు సంబంధించి కూడా పోటాపోటీ నెలకొన్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. ప్రధానంగా ఈ 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి మొత్తంగా ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తుంది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ప్రజలు పట్టం కడతారా, బీజేపీ వైపు మొగ్గు చూపుతారా, ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర ప్రజల నాడి ఎటువైపు ఉంటుందన్నది కూడా కీలకంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఈ రోజు కీలకమైన ప్రకటన అని చెప్పొచ్చు. 5 రాష్ట్రాలకు సంబంధించి కూడా ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. మొత్తంగా మే 4వ తేదీకి సంబంధించి కూడా తుది ఫలితాలు విడుదల కాబోతున్న పరిస్థితి అయితే ఉన్నదని చెప్పొచ్చు. మనీషా, థ్యాంక్ యూ హరీష్. My dear electors of Assam, Kerala, Puducherry, Tamil Nadu and West Bengal, during the past few days, the Commission visited all the poll-bound states for reviewing the preparedness for the ensuing assembly elections. During these visits, the Commission met all the recognized political parties and received their suggestions. The Commission also met the district electoral officers, the SPs, the IGs, the DIGs, and nodal officers of all the enforcement agencies. The Commission also had meetings with the Chief Electoral Officer. మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మొత్తం 11 మందికి డ్రగ్స్ టెస్టులు చేయగా అందులో 6గురికి పాజిటివ్ వచ్చింది. ఇక పాజిటివ్ వచ్చిన వారిలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ఏపీకి చెందిన ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కు కూడా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఈగల్ ఎస్పీ గిరిధర్ స్పష్టం చేశారు. డ్రగ్స్ పార్టీలో 2 గ్రాముల కొకైన్ లభ్యమైందని ఈగల్ ఎస్పీ గిరిధర్ తెలిపారు. పార్టీలో పాల్గొన్న అందరికీ టెస్టులు చేశామని 11 మందిలో 6గురికి పాజిటివ్ వచ్చిందని ఆయన పేర్కొన్నారు. సిమ్లా నుంచి కొకైన్ తీసుకొచ్చారని తెలిపారు. అలాగే డ్రగ్స్ వాడకంపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈగల్ ఎస్పీ గిరిధర్ హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరిగిన కొకైన్ పార్టీపై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఈ కేసులో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఈగల్ బృందం తన కర్తవ్యాన్ని నిష్పక్షపాతంగా నెరవేరుస్తుందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా ఈ డ్రగ్స్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆయన అనుచరుల పాత్రపై మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. మొయినాబాద్ ఘటనపై కేటీఆర్ బృందం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దమ్ముంటే కేటీఆర్ డ్రగ్స్ పరీక్షలకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. ఇందులో ఎలాంటి రాజకీయం లేదని, కేవలం యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం
కఠినంగా వ్యవహరిస్తుందంటూ ఆయన పేర్కొన్నారు. ఇక రాబోయే అసెంబ్లీ సమావేశాల సమయంలో ఎమ్మెల్యేలందరూ స్వచ్ఛందంగా డ్రగ్స్ పరీక్షలు చేయించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం సీఎం రేవంత్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. నిన్న రాత్రి రోహిత్ రెడ్డి ఫామ్ మీద జరిగిన ఈగల్ టీం చేసిన దాడిలో కొకాయిన్ పట్టుబడమే కాకుండా ఒక రివాల్వర్ దొరకడము, ఆ తర్వాత టెస్టులు చేస్తే రోహిత్ రెడ్డితో పాటు చాలామంది మాజీ ప్రజాప్రతినిధులు పాజిటివ్గా రావడము కలకం సృష్టించిన విషయం. 10 ఏళ్లుగా కేటీఆర్ రాజ్యంలో యథేచ్ఛగా డ్రగ్స్ సరఫరా జరిగింది తెలంగాణకి. యువతరం చాలా పాడైంది. మాలాంటి వాళ్ళం కొడుకుల్ని చిన్నపిల్లలుగా చూసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. అందుకే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని కట్టడి చేస్తూ వస్తూ ఉన్నాం. 10 ఏళ్లుగా పాడైనటువంటి కల్చర్ని కంట్రోల్ చేసే పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకున్న భాగంగానే నిన్న ఈగల్ టీంకి వారు దొరకడం జరిగింది. ఇవాళ రోహిత్ రెడ్డి మిగతా ప్రజాపతులు పాజిటివ్గా టెస్ట్ వచ్చినారు. దీని మీద సిగ్గుతో తల వంచుకోవాల్సిన కేటీఆర్ కాంగ్రెస్ మీద అబండాలు వేస్తూ ఉన్నాడు. 10 ఏళ్లుగా మీరు చేసిన అలవాట్ల కారణంగానే ఇప్పటికి కూడా రోహిత్ రెడ్డి ఆ అలవాటు మానుకోలేక డ్రగ్స్ తీసుకున్నట్టుగా మాకు అనుమానం. కేటీఆర్ బ్యాచ్ అంతా కూడా ఇదే రకమైనటువంటి డ్రగ్స్కి అలవాటు పడినారు. కాబట్టి ఆనాడు మా పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఛాలెంజే మళ్ళీ ఇస్తూ ఉన్నాను. రేపు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి, రండి డాక్టర్లు పిలుద్దాం, మేము అందరం మళ్ళీ ఒకసారి టెస్టులు చేసుకుందాం. డ్రగ్స్ టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీ బ్యాచ్ అంతా కూడా ఇలాంటి అలవాట్లకు లోనై ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మాకు తీవ్రంగా అనుమానాలు ఉన్నాయి. కాబట్టి రేపు అసెంబ్లీలో డాక్టర్స్ పిలిపించి అసెంబ్లీ సాక్షిగా అందరం కూడా టెస్టులు చేసుకుందాం. బ్రేకింగ్ చూస్తున్నాం. డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ వివాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణలను తిప్పికొట్టడమే కాకుండా సంచలన సవాల్ విసిరారు. నేను దేనికైనా సిద్ధం, ఏ టెస్టుకైనా రెడీ అంటూ కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధుల హోదాలో ఉండి ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారు ఎవరైనా సరే వారిని కఠినంగా శిక్షించాల్సిందేనంటూ ఆయన డిమాండ్ చేశారు. హన్మకొండ జిల్లాలో గత కొన్నేళ్లుగా మంచానికే పరిమితమైన ఒక బాలుడి కన్నీటి గాథను ఏఎన్ఎన్ న్యూస్ ప్రసారం చేయడంతో సమాజం స్పందించింది. మా కథనం చూసి చెల్లించిన పలువురు దాతలు ఆ కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. అలాగే తాజాగా బీజేపీ నాయకులు పేరం గోపీకృష్ణబాబు నివాసానికి వెళ్లి ఆర్థిక సాయం అందజేసి భవిష్యత్తులో అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
స్థానికంగా ఉన్న పేడపల్లి డబ్బాల దగ్గర ఉన్న నిరంజన్ బాబును చూడడానికి అని చెప్పేసి అని రావడం జరిగింది. వారి తండ్రి గారైన గోపాల్చారి గారితో వివరాలని తెలుసుకోవడం జరిగింది. అసలు బాబును చూస్తే హృదయం ద్రవిస్తాను. ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాల నుంచి అంటే గత ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం అయినా కానీ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా కానీ ఈ కుటుంబానికి అసలు ఎటువంటి సాయం కూడా అందలేదని చెప్పేసి అంటే ప్రజాప్రభుత్వం, పేదల ప్రభుత్వం అని చెప్పుకునే ఈ ప్రభుత్వము వీళ్ళు అవపడట్లేదా అని చెప్పేసి అని అడుగుతున్నాము. వీళ్ళకి తక్షణం ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను స్పెషల్ కేసుగా కన్సిడర్ చేసి తక్షణం పెన్షన్ ఇప్పియాలి బాబుకు. వీళ్ళకి ఉండడానికి కూడా ఇల్లు కూడా లేదు, అందుకోసమని డబుల్ బెడ్రూమ్ ఒకటి కూడా కేటాయించాలి. ఇద్దరు దంపతులు కూడా వీళ్ళు చేసుకుంటే కానీ బతకలేని పరిస్థితి. ఇలాంటి వాళ్ళకు జీవనోపాధి వాళ్ళు అటు చేసుకోవాలి, ఇటు బాబు హాస్పిటల్కి ఖర్చు పెట్టాలి. ఉన్న ఆస్తులన్నీ కూడా అమ్ముకున్నారు. వాళ్ళు జీవించడం చాలా కష్టంగా ఉన్నది. కాబట్టి కలెక్టర్ గారు దీన్ని స్పెషల్ కేసుగా హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో తీసుకొని వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని చెప్పేసి అని కోరుచున్నాము. ఇద్దరు దంపతులలో గవర్నమెంట్ కూడా ఎవరో ఒకరికి వాళ్ళ విద్యార్హతలకు తగ్గట్టుగా ఒక ఉపాధి కూడా కల్పించాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తున్నాము. అలాగే రేవంత్ రెడ్డి గారిని, పవన్ కళ్యాణ్ గారిని కలవాలని చెప్పేసి అన్నది బాబు యొక్క కోరికగా ఉన్నది. బాబుని చూసి మాట్లాడితే నాకు ఇష్టం అని చెప్పేసి అని అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు అందాల పోటీలకు, అల్లువారి సినిమాల ప్రైవేట్ ప్రోగ్రాంలకు కేటాయించే సమయంలో పేదల కోసం, ఇలాంటి వారి కోసం మీరు కొంత సమయం కేటాయిస్తే బాగుంటుందని చెప్పేసి అని కోరుచున్నాము. తక్షణం లోకల్లో ఉన్న నాయకులు ఎవరైనా కానీ చాలామంది కూడా రేవంత్ రెడ్డి గారికి సన్నిహితంగా మెలిగే వాళ్ళు మన వరంగల్ నుంచి చాలామంది ఉన్నారు. ఎవరైనా కానీ ఒకరు చొరవ తీసుకొని బాబును రేవంత్ రెడ్డిని కలిసే కొంచెం సాయం చేయాలి, బాబును రేవంత్ రెడ్డి గారి దగ్గర తీసుకుపోయే ఏర్పాట్లు చేయాలని చెప్పేసి అని కోరుచున్నాం. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని అంబర్పేట నియోజకవర్గం గోల్నకాలో ముస్లిం మహిళలకు రంజాన్ కిట్లను పంపిణీ చేశారు. గోల్నకా కాంగ్రెస్ ప్రెసిడెంట్ రామ్మోహన్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు ముఖ్య అతిథిగా హాజరై కిట్లను అందజేశారు. మైనారిటీల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా ముందుంటుందని వారు హామీ ఇచ్చారు. ముస్లిం కుటుంబాలకు పండుగ కానుకలు అందించడం సంతోషంగా ఉందని పేర్కొంటూ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మైనారిటీ సోదరులకు, సోదరిమణులకు రంజాన్ నెల మాసాన వారికి ప్రభుత్వం తరఫున ఒక గిఫ్ట్ను అందజేయాలని ఒక కోరికతో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కార్యక్రమాన్ని మొదలుపెట్టిందో దానిలో భాగంగానే ఈరోజు అంబర్పేట నియోజకవర్గంలోని గోల్నాకా డివిజన్లో జిందా తిలిస్మాత్ మస్జిద్లో పెద్దలు మదర్ సాబ్ గారి ఆధ్వర్యంలో మా గోల్నాకా డివిజన్ సీనియర్ నాయకులైనటువంటి రామ్మోహన్ అన్న గారి ఆధ్వర్యంలో విజితారెడ్డి, మా రేవంత్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈ రంజాన్ గిఫ్ట్లు ప్రతి మైనార్టీ సోదరులకు ఇవ్వాలని, అది మా రోహిన్ రెడ్డి గారు, వి హనుమంతరావు గారు, మా జిల్లా అధ్యక్షుడు మోతారవిద్ గారు ఆయన చేతుల మీదుగా మా గోల్నాకా డివిజన్లో ప్రతి ఒక్క మహిళలకు రంజాన్ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అన్నమయ్య జిల్లా రాయచోటిలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని ఆల్ ఇండియా సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ సభ్యులు కలిశారు. డ్రైవర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వివరిస్తూ మంత్రికి వినతి పత్రం అందజేశారు. ముఖ్యంగా డ్రైవర్ల గౌరవార్థం ఒక రోజును డ్రైవర్స్ డేగా ప్రకటించి క్యాలెండర్లో ముద్రించాలంటూ వారు కోరారు. డ్రైవర్ల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అసోసియేషన్ ఫౌండర్ అన్వర్ బాషా కోరారు. అలానే విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణిస్తే 20 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని మంత్రిని వేడుకున్నారు. అలాగే ఓలా, ఊబర్ సంస్థలకు దీటుగా ప్రభుత్వమే ఒక ప్రత్యేక యాప్ను రూపొందించి డ్రైవర్ల ఉపాధిని మెరుగుపరచాలని విజ్ఞప్తి చేశారు. రోజుకొక నిబంధన తెచ్చి మమ్మల్ని డ్రైవర్లను ఇబ్బంది పెడుతున్నారు. ట్యాక్స్ చాలా పెరిగిపోయింది. మళ్ళీ అధికారంలో వచ్చేకి ముందు మేము అధికారంలోకి వస్తే ట్యాక్స్ తగ్గిస్తామని పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కానీ ఇంతవరకు ట్యాక్స్ తగ్గలేదు. ఇంకా న్యూస్లు వస్తున్నాయి ఇంకా పెంచుతారని. మళ్ళీ పెంచకుండా ఉన్న ట్యాక్స్ని తగ్గించాలని, మా డ్రైవర్లకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.
అలాగే వాళ్ళకి ఈరోజు తెలియపరిచింది ఏమంటే అవి దాదాపుగా 20 డిమాండ్స్ ఉన్నాయి. ఆ 20 డిమాండ్స్లో 5 డిమాండ్స్ అయినా మీరు పూర్తి చేసి మాకు ఇవ్వాలని అడిగాం. మీరు గిన మా డిమాండ్స్ గిన ఒప్పుకొని ఇవ్వలేకపోతే రాబోయే రోజుల్లో వీలైతే వచ్చే నెల నుంచి మేము డ్రైవర్లమంతా కలిసి నిరాహార దీక్ష చేస్తున్నాం. మళ్ళీ నిరాహార దీక్ష చేయకూడదంటే మీరు మాకు న్యాయం చేయాలి. మళ్ళీ ఇప్పుడైతే మంత్రి గారు మాకు సానుకూలంగానే మీరు నిరాహార దీక్ష చేయాల్సిన అవసరం లేదు, మేము ఉన్నాం కదా మీకు న్యాయం చేస్తామని చెప్పారు. మాకు కూడా ఆనందంగా ఉంది. న్యాయం చేస్తే ఓకే, న్యాయం చేయలేని పక్షాన మేము ఇంకా దీక్షకి సిద్ధపడుతున్నాం. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ శివాలయం సమీపంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆలయం ముందు ఉన్న భూమిని సిక్కు వర్గానికి చెందిన కొందరు కబ్జా చేస్తున్నారని మరో వర్గం అధికారులకు ఫిర్యాదు చేయడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. ఆలయం ముందున్న భూమి కబ్జాకు గురవుతున్న ఫిర్యాదుతో హైడ్రా రంగంలోకి దిగింది. కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో పోలీస్ భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. అయితే ఈ క్రమంలో సిక్కు వర్గానికి చెందిన ఒక వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మాహుతికి యత్నించారు. కోర్టు ఆర్డర్ తమకు అనుకూలంగా ఉందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులను పోలీసులు అడ్డుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకుని వచ్చారు. 1989లో ఒక ఆర్డర్ ఉన్నది, రిలీజియస్ ప్లేసెస్ లా గవర్నమెంట్ కానీ రెవెన్యూ కానీ అక్కడ రావద్దనే. దాని తర్వాత 2017లో ఆర్డర్ వచ్చింది, ఇది గుడి ల్యాండ్ అన్నారు. గుడి ల్యాండ్ కూడా కాదు. దాని తర్వాత సడన్గా 4 days ముందు ఎంఆర్ఓ సార్ వస్తారు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంటారు. మళ్ళీ కలెక్టర్ సార్ పిలిచారు ఆర్డీ ఆఫీస్లో. అక్కడ మాట్లాడితే సార్కి ఏమన్నాం, సార్ ఇప్పుడు మీరు చెప్తారు కదా, మీరు ఆ గవర్నమెంట్కి పంపిస్తా అన్నారు కదా, మంచిది ఉంది, బ్లూ షీటే మీరు దాని మీద గవర్నమెంట్ ల్యాండ్ అనే రాసేసి ఖతం చేయండి అంటే ఒప్పుకున్నాడు. తర్వాత మేము రేపు చెప్తామని అజరుద్దీన్ సార్ దగ్గర పోయినాం. ఆయన ఫోన్ చేసి కలెక్టర్ సార్కి కమిషనర్ సార్కి చెప్పిండు ఇది గురుద్వారా ల్యాండ్ డిస్టర్బ్ చేయవద్దని. అది అయిపోయింది. మళ్ళీ ఇన్ఛార్జ్ మినిస్టర్ దగ్గర పోయి కలిసినాం, ఆయన కూడా చెప్పిండు. దాని తర్వాత ఇలా ఏమన్నారంటే ब्लू शीट निकाल के हम श्रीनिवास साहब बोले यहाँ ये देख लो, इधर बताओ, यहाँ से हम आपको इधर डिस्टर्ब नहीं करते, इधर करते हैं ना. ठीक है, उन्हें परमिशन इससे मुंदू लीन. अच्छा ठीक है, जा रहे हैं, डीसीपी साहब आए, चलो आगे बना ले रहे, जान दो. अभी क्या बोल रहे हैं, हमारा निशान साहब को राउंड बाउंड्री डालते, राउंड बाउंड्री डाले बोलते मैं पेट्रोल डाल दिया, पूरा मेरा जिस्म जल रहा. अगर गवर्नमेंट ऐसी आगे चलेंगी तो ये पूरा सिख कम्युनिटी इधर जमा होगा और एक बड़ा एजिटेशन होगा, बहुत बड़ा लड़ाई होगा. मैं आपके थ्रू रेवेन्यू को, मिनिस्टर को, माइनॉरिटी मिनिस्टर और गवर्नमेंट को मैसेज दे रहा हूँ कि गुरुद्वारा लैंड को आगे भी, पहले भी और आगे भी और अभी भी कभी डिस्टर्ब करने का आप गलती नहीं करना. ये प्रॉब्लम स्टार्ट होगा तो 4415 ये ऑर्डर है. उसके बाद भी हमारे को झूठ बोल के काम करके यहाँ तक कर रहे बोले, फिर वहाँ तक कर रहे बोले. अब हमारे निशान साहब को बाउंड्री कर रहे, बाउंड्री करने के लिए मैं पेट्रोल डाल दिया, मरने को रेडी हूँ और मेरे पीछे 10 बच्चे रेडी है. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని కాజా టోల్ ప్లాజా వద్ద కమర్షియల్ ట్యాక్స్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. పక్కా బిల్లులు, వే బిల్లులు ఉన్నప్పటికీ వాహనాలను ఆపి గంటల తరబడి అధికారులు వేధిస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనల ప్రకారం అన్ని సరిగ్గా ఉన్నా కూడా వితండవాదం చేస్తూ వ్యాపారస్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సదరు అధికారి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకుని భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్లుగా సమాచారం. ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెబుతుంటే క్షేత్రస్థాయిలో మాత్రం అధికారులు దానిని సీజ్ ఆఫ్ బిజినెస్ గా మారుస్తున్నారంటూ వ్యాపార వర్గాలు మండిపడుతున్నాయి. ఈ వ్యవహారంపై సంబంధిత శాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా గోసంగి కాలనీలో విషాదం చోటు చేసుకుంది. గత వారం రోజులుగా అదృశ్యమైన ఇద్దరు చిన్నారులు సింహాద్రి విజయరాజా నగర్ కాలనీలోని ఒక బావిలో శివాలై తేలారు. ఈ నెల 7వ తేదీన ఇంటి నుండి బయటకు వెళ్లిన పిల్లలు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఇవాళ స్థానిక బావిలో మృతదేహాలు తేలడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇక వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్నారులు చేపలు పట్టేందుకు బావి వద్దకు వెళ్లిన క్రమంలో కాలు జారి నీటిలో పడి ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పట్టణ సీఐ నరహరి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లుగా వెల్లడించారు. మధ్యాహ్నం సమయంలో శారద అను ఆమె పోలీస్ స్టేషన్కి వచ్చి
తన బాబు మరియు తన అన్న వాళ్ళ బాబు విజయ్ అండ్ సింహాద్రి ఇద్దరు కూడా మిస్సింగ్ అయ్యారని చెప్పి 6వ తారీఖు రోజున మధ్యాహ్నం నుంచి కనబడట్లేదని 7వ తారీఖు రోజున పిటిషన్ ఇవ్వగా కేసు యందు సీసీ కెమెరాలు మరియు చుట్టుపక్కల అంతా వెతికినప్పుడు ఎక్కడ కూడా ఆచూకీ లభించలేదు. ఈరోజు రాజానగర్ ఒక చిన్న బావి యందు ఇద్దరి యొక్క శవాలు పడి ఉండగా వెళ్ళి పరిశీలించి చూడగా ఇద్దరు కూడా చేపలు పడుతూ ప్రమాదవశాత్తు అందులో జారి చనిపోయినట్టుగా కనబడుతూ ఉంది. చుట్టుపక్కల వాళ్ళని విచారించగా చేపలు పట్టి చనిపోయినట్టుగా చెప్తున్నారు. కావున ఇద్దరి యొక్క శవాలను బావి నుంచి బయటికి తీసి స్థానిక ఆసుపత్రి యందు పంపించి పోస్ట్మార్టం నిర్వహించబడింది. తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. రానున్న 2 రోజులు రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు ఉత్తర పశ్చిమ జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో వర్షాలు కురిసే వీలుందని పేర్కొంది. ద్రోణి ప్రభావంతో తూర్పు ఆగ్నేయ దిశల నుంచి వీస్తున్న తేమ గాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీస్తున్నాయని తెలిపింది.